నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. గత ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన కూటమి శ్రేణులు ఇప్పుడు నియోజకవర్గాల్లో తమ పట్టును మరింత బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే ఆత్మకూరు నియోజకవర్గ రాజకీయాలపై సీనియర్ నేత ప్రస్తుత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కావ్య ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారంటూ వస్తున్న తాజా పొలిటికల్ గాసిప్స్ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. గతంలో వెంకటగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో పార్టీ పనుల్లో చురుగ్గా పాల్గొన్న ఆనం కావ్య ఇప్పుడు నేరుగా ఆత్మకూరు బరిలో నిలిచేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం స్థానిక టీడీపీ ఇన్ఛార్జీలలో సరికొత్త చర్చకు తెరలేపింది. ఈ సంచలన రాజకీయ పరిణామాల పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆనం బ్రదర్స్ లేదా ఆనం కుటుంబానికి నెల్లూరు జిల్లాలో దశాబ్దాల కాలంగా ప్రత్యేకమైన చరిత్ర, బలమైన క్యాడర్ బలం ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆనం కుటుంబం నిర్ణయాలు జిల్లా రాజకీయాలను శాసిస్తూనే ఉంటాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రస్తుతం జిల్లాలో పట్టు ఉన్న ఈ సీనియర్ నాయకుడు తన వారసత్వాన్ని తదుపరి తరానికి సముచిత రీతిలో బదిలీ చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కావ్య గత కొంతకాలంగా జిల్లా రాజకీయాల్లో బ్యాక్ ఎండ్లో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆనం వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నప్పుడు లేదా ఆ తరువాతి పరిణామాల్లో ఆత్మకూరులో పార్టీ కార్యక్రమాలు జరిగినప్పుడు ఆమె క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. అయితే తాజాగా అందుతున్న విశ్వసనీయ మరియు అంతర్గత విశ్లేషణల ప్రకారం ఆనం కావ్య రాబోయే రోజుల్లో ఆత్మకూరు నియోజకవర్గాన్ని తన ప్రధాన రాజకీయ క్షేత్రంగా మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఆనం కుటుంబానికి ఉన్న పాత అనుబంధాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ఆమె అంతర్గత సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కొంత సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో మరియు ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు, టికెట్ కేటాయింపుల విషయంలో భిన్నమైన సమీకరణాలు నడిచాయి. కంగటి రామచంద్రారెడ్డి లాంటి నేతలు ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే స్థానిక నాయకత్వాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు లేదా క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో క్యాడర్ సమన్వయం లేకపోవడం వంటి అంశాలను అధిష్టానం కూడా నిశితంగా గమనిస్తోందని సమాచారం. ఇలాంటి తరుణంలో ఆనం కావ్య లాంటి బలమైన సామాజిక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి ఆత్మకూరుపై ఫోకస్ పెట్టడం స్థానిక సీనియర్ నేతల్లో కలకలాన్ని రేపుతుంది. ఆమె నియోజకవర్గంలోని ముఖ్యమైన మండలాల నేతలతో, పాత ఆనం అనుకూల వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అధికారికంగా పార్టీ ఇన్ఛార్జ్ పదవి లేదా టికెట్ హామీ లభించకపోయినప్పటికీ ముందస్తుగానే గ్రౌండ్ లెవెల్లో పట్టు సాధిస్తే భవిష్యత్తులో పార్టీ అధిష్టానం కూడా సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పరిణామం ఆత్మకూరులో చాలా కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న స్థానిక నేతలకు మింగుడు పడటం లేదు. తాము క్షేత్రస్థాయిలో కష్టపడుతుంటే వేరే నియోజకవర్గం నుండి లేదా సీనియర్ నేతల వారసులు ఇలా ఎంట్రీ ఇవ్వడం ఏంటని వారు అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తపరుస్తున్నట్లు సమాచారం అందుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ రాబోయే రోజుల్లో యువ నాయకత్వానికి ప్రత్యేకించి సమర్థులైన మహిళా నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ మంత్రి ఎలాగూ ప్రభుత్వంలో మరియు జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఆయన కుమార్తెకు ఆత్మకూరు లాంటి ప్రాధాన్యత ఉన్న స్థానంలో అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా అధిష్టానంలో ఒక వర్గం వద్ద ఉన్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే నెల్లూరు జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పడం అయితే కష్టమే. ఆనం కావ్య ఆత్మకూరుపై అధికారికంగా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడితే స్థానిక నేతలను ఎలా సమన్వయం చేసుకుంటారనేది పెద్ద సవాల్. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆత్మకూరులో బలమైన క్యాడర్ ఉంది కాబట్టి కూటమి ఇక్కడ పట్టు నిలుపుకోవాలంటే ఖచ్చితంగా అంతర్గత విభేదాలు లేని బలమైన నాయకత్వం అవసరం. ఆనం కుటుంబం తమకున్న పాత ఇమేజ్తో స్థానిక ఇన్ఛార్జీలను ఒప్పించి అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోగలిగితే ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. అలా కాకుండా స్థానిక నేతలు తిరుగుబాటు చేస్తే మాత్రం పార్టీకి కొత్త తలనొప్పులు తప్పవు. ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ రాబోయే రోజుల్లో ఎలాంటి ముగింపునకు వస్తాయో చూడాలి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ కాంగ్రెస్ లేదా టీడీపీ రాజకీయాల్లో ఆనం కుటుంబం ఎంట్రీ ఇస్తుందనే వార్తలు కొత్త సమీకరణాలకు ఆజ్యం పోశాయి. తండ్రి మంత్రిగా ఉన్న తరుణంలో కుమార్తె ఆనం కావ్య ఆత్మకూరు వేదికగా తన రాజకీయ భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరి ఆత్మకూరు నియోజకవర్గ రాజకీయాలపై ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కావ్య ఫోకస్ పెడుతున్నారంటూ వస్తున్న ఈ తాజా పొలిటికల్ గాసిప్స్ పై మీ అభిప్రాయం ఏంటి? వారసత్వ రాజకీయాల పరంగా ఆమెకు ఆత్మకూరులో సానుకూల వాతావరణం ఉంటుందని మీరు భావిస్తున్నారా?
అయితే మీ అమూల్యమైన కామెంట్ను కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.